ఆకు ఒక్క సొన్నము లవంగము యాకు బుట్లు 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 పచ్చకర్పూరము పచ్చకర్పూరము సోంపు ఇవన్నీ వేసుకొని ఆ నోట్లో తాంబూలం వేసుకున్న తర్వాత బాగా నమిలి ఆ సారాన్నంతా మింగేసి ఆ ఎంగిలి విడితో ఆ తమ్ముల కింద మనం వేస్తారు. అవును, దాని నెత్తి నోట్లు వేసుకుంటారు. అది వేసుకుంటేనే శుభమైన పని, అది ఖర్చు లేని పని, అదే ఉంటుంది మధ్య. అది మాకు అలవాటులే. ఒకరు సేవించి ఎంగిలి ఇచ్చినటువంటి ఎంగిలి తమ్మతో సమానం లేదు అనుకుంటే ఫస్ట్ హ్యాండ్ దొరుకుతుంది, సెకండ్ హ్యాండ్ పనిలే తీసేది. అవును, మగనాలనే బతుకుతున్నావు. నీ మగన్నరేమమ్మా మగనాలు లేనటువంటి నాతో ఇటువంటి పరుషపు వాక్యములు మాట్లాడక నీకు తగిలేమన్నా? మగనాలు దొరికావే. నీ మగన్ ఎవరు? నా మగన్లు గంధర్వులు. గంధర్వులు గంధర్వుడు అంటే ఏకవచనం, గంధర్వులు అంటే బహువచనం. ఎందరేమో నా పతులు హరివీర భయంకరులు విక్రమోపేతులైనటువంటి దైవాంశ సంభూతులు గంధర్వులు 5 మంది. అట్లయితే నేను ఆరోవండి. నువ్వేంటి చెప్తుంది? లెక్కకు 6 మరియు మరి 7 మంది ఉన్నారు. అవును, నీ నామదేవేంటో? నా పేరు మాణిని. మాణిని అని నామాంకితం కలిగినటువంటి దాను. సాయిరాంజీ కులము దాను. విరాట్ భార్య అయినటువంటి సుదేష్ణాదేవి చెత్త నేను దాసీ పనులు చేస్తూ సవగా ఇప్పుడు వచ్చిన దగ్గరికి పెట్టైపోయా. మా అక్కలను సురేష్ణాదేవి చిన్న దాసీ పనులు చేస్తుంటా. రొట్టి వెలిగి మెట్టిని పడేదే. మెట్టిని పడితే పెట్ట పడిపోతావు కింద. రొట్టె చక్కెర పాకం వదుకొని పక్కన నెయ్యి ఎత్తుకొని ఈ రొట్టె తుడుచుకొని చక్కెర పాకం వదుకొని నెయ్యితో వదుకుంటే బాగుంటుంది. ఆ రొట్టె చేతికొచ్చుకొని ఆ చక్కెర పాకం వదుకొని ఇంక నేతిలో అద్దుకోపోతాం అనంగా దాని ఇష్టంగా అదే పడిపోతే సాగు దగ్గరికి వచ్చేసి చెప్పు, నువ్వు ఎవరని చెప్పు.